భారతీయ సినిమా చరిత్రలో బాహుబలి అనేది ఒక అద్భుతం. పాన్ ఇండియా మార్కెట్ని పెంచిన బాహుబలి సినిమా భారతీయ సినిమాలకి సీక్వెల్స్ ట్రెండ్ని కూడా పరిచయం చేసింది. తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తెచ్చిపెట్టింది. బాహుబలి సినిమా 2 పార్ట్లు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రీరిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. దాదాపు 5.5 గంటల నిడివి ఉన్నటువంటి సినిమాని 3 గంటలకి ఎలా కుదించారు, ఏ సీన్స్ని కట్ చేశారు, స్క్రీన్ ప్లేని ఎలా మేనేజ్ చేశారు, ఇలా రీరిలీజ్ సినిమా బాహుబలి ది ఎపిక్ మీద అంచనాలు భారీగా పెంచేశాడు డైరెక్టర్ రాజమౌళి. అంతేకాకుండా ఎడిటింగ్లో లేపేసిన కొన్ని సీన్స్ని బాహుబలి ది ఎపిక్ సినిమాలో చూపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ రీరిలీజ్ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాహుబలి ది ఎపిక్ క్లైమాక్స్లో బాహుబలి పార్ట్ 3 మూవీకి సంబంధించి లీడ్ ఇస్తూ సీక్వెల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారట రాజమౌళి. బాహుబలి దేవసేనల కొడుకు మహేంద్ర బాహుబలి అవంతికాని పెళ్లి చేసుకోవడం వంటి సీన్స్ బాహుబలి ది ఎపిక్లో ఉంటాయని, ఆ తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సస్పెన్స్ని బాహుబలి 1లో చూపించినట్టుగానే ఒక చిక్కుముడితో బాహుబలి 3 మూవీకి లీడ్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSMB 29 సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్తో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ SSMB 29 సినిమా 2 పార్ట్లుగా తీస్తే అది కావడానికే ఇంకో 4 ఏళ్ళు పడుతుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్ బిజీ హీరో. మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్, అను రాఘోపూడితో ఫౌజీ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అలాగే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, ప్రశాంత్ నీల్తో సలార్ 2, నాగశ్విన్తో కల్కి పార్ట్ 2 సినిమాలు ఉన్నాయి. అలాగే ప్రశాంత్ వర్మ కూడా క్యూలో ఉన్నాడు. ఇలా ఇన్ని సినిమాల మధ్య బాహుబలి 3 సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకి వెళుతుందా, అయ్యే పనేనా, లేకపోతే ఇది కబుర్లకు మాత్రమే పరిమితమవుతుందా అని చూడాల్సి ఉంటుంది.